హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మా అమ్మ తయారు చేసే కూర కారం అయితే మీకు చూపిస్తున్నానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నాకు ప్రతిసారి కూడా మా అమ్మే నాకు కారం ఆడిచ్చి ఇస్తారన్నమాట. సో కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే మంచి క్వాలిటీ ఎండుమిర్చి అయితే 1 kg తీసుకోవాలండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర 50 grams మాట, వెల్లుల్లిపాయలు మనకు కావాల్సినవన్నీ కారం ఆడిచ్చిన తర్వాత కలపాలి. పసుపు కొమ్ములు వచ్చి 1/2 kg తీసుకోవాలండి. ధనియాలు కూడా 1/2 kg తీసుకోవాలి. మెంతులు ఒక 50 grams అయితే తీసుకోవాలండి. ఇవి మెజర్మెంట్స్ మాట. షాప్ నుంచి తెచ్చుకొని అయితే ఎండలో ఎండబెట్టాలండి. ఒక హాఫ్ డే అన్నా బాగా ఎండకి ఎండిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టు వీడియోలో అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి ఎండుమిర్చిని. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కూరల్లో వేసుకునేటప్పుడు అయితే. సో అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే ఎండుమిర్చి అయితే మనం ముక్కలు చేసుకున్న తర్వాత వేయించాలండి. సో స్టవ్ మీద పెడితే బాగా గుట్టు వస్తుందని పొయ్యి మీద అయితే వేగిస్తున్నారు. అందులోనే మనం ధనియాలు ఇంకా ఎండుమిర్చి అయితే కలిపి వేగించుకోవచ్చు మాట. పసుపు కొమ్ములు దంచుకోవాలండి. ఇంకా అందులోనే మెంతులు ఇంకా జీలకర్ర వేసి ఇలా వేయించుకోవాలి మాట. బాగా పౌడర్ అవుతుంది మాట. అందుకనే పసుపు కొమ్ములు అయితే మనం దంచుకోవాలి. ఇంకా మనం కేజీ మిరపకాయలు తీసుకొని ఇవన్నీ యాడ్ చేసేసరికి మనకి 1.5 kg వరకు కారం వస్తుంది. ఇంకా మిల్క్ అయితే ఇస్తామండి. ఇచ్చిన తర్వాత చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో. కూరల్లో ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి కూరలు, టేస్టీగా కూడా. ఇంకా చాలా 1 year 1.5 year అయినా కూడా అస్సలు పాడవదండి కారం అనేది. సో మీరు కూడా ట్రై చేసి ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.